రొటీన్ స్టోరీస్తో ఉండే వెబ్ సిరీస్ కాకుండా ఫ్రెష్ అండ్ క్రేజీ కాన్సెప్ట్స్తో ఉండే సిరీస్ చూడాలనుకుంటే ఈ వీడియో మీకోసమే. నంబర్ 1 గ్లిచ్. ఇది ఒక మిస్టరీతో సాగే సూపర్ న్యాచురల్ డ్రామా సిరీస్. ఆస్ట్రేలియాలో ఒక చిన్న టౌన్లో చనిపోయి సమాధిలో పూడ్చబడిన కొంతమంది మనుషులు సడన్గా ఒకరి తర్వాత ఒకరు బయటకు పాక్కొని వస్తుంటారు. వచ్చిన వాళ్ళలో 200 years బ్యాక్ చనిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. ఈ వింత కేసుని సాల్వ్ చేసే క్రమంలో మన డిటెక్టివ్ అయిన హీరోకి ఎలాంటి ట్విస్టులు ఎదురవుతాయి, దానివల్ల తన లైఫ్ ఎలా అప్ సైడ్ డౌన్ టర్న్ అవుతుంది, అసలు చనిపోయిన వాళ్ళు సడన్ గా ఏమీ కానట్టు తిరిగి వస్తే వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారా, ఇలాంటి ప్రకృతి విరుద్ధమైన సంఘటన జరిగినప్పుడు ప్రకృతి ఎంత భయంకరంగా మారుతుంది, ఇలా ఒక డార్క్ ఎమోషనల్ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ తో మంచి సస్పెన్స్ఫుల్ గా ఈ సిరీస్ ఉంటుంది. నంబర్ 2 రాగ్నోరాక్. మనకి మహాభారతంలో గుడ్ బ్యాడ్ మధ్య వార్స్ ఎలా అయితే జరుగుతాయో, నార్స్ మైథాలజీలో కూడా గాడ్స్ డెవిల్స్ మధ్య వార్ జరుగుతుంటుంది. ఈ నార్స్ మైథాలజీ కాన్సెప్ట్ ని నార్వేలో స్టన్నింగ్ బ్యూటిఫుల్ మౌంటైన్స్ మధ్యలో ఉన్న ఒక చిన్న టౌన్ లో అద్భుతంగా తీశారు. మాగ్నా అనే ఒక టీనేజర్ కి నార్స్ మైథాలజీకి కనెక్షన్ ఉంటుంది. అదే టౌన్ లో డెవిల్స్ కి సంబంధించిన ఫ్యామిలీ కూడా ఉంటుంది. వాళ్ళ వల్ల ప్రకృతి నాశనం అవుతూ వస్తుంది. మాగ్నాకున్న సూపర్ పవర్స్ ఏంటి, మాగ్నా తన స్కూల్ ఫ్రెండ్స్ తో కలిసి తనకున్న పవర్స్ తో జెయింట్స్ ఫ్యామిలీని ఓడించాడా లేదా, ఇలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ మ్యాజికల్ ఫీల్ తో సిరీస్ ఉంటుంది. ఒక పక్క టీనేజర్స్ మధ్య వచ్చే సీన్స్ ఎంత క్యూట్ గా ఉంటాయో, ఇంకో పక్క ఇంటెన్స్ కోల్డ్ వార్ లా జరిగే జెయింట్స్ గాడ్స్ మధ్య సిరీస్ కూడా అంతే బాగుంటాయి. ఈ రెండు పక్కన పెడితే ఇందులో చూపించే లొకేషన్స్, మౌంటైన్స్, బ్యూటిఫుల్ సీనరీస్ మనల్ని వేరే ప్రపంచంలోకి అయితే తోసేస్తాయి. నంబర్ 3 బాడీ ప్రాబ్లం. ఇది మామూలుగా ఉండే సైన్స్ ఫిక్షన్ సిరీస్ అయితే కాదు. ఈ కాన్సెప్ట్ ఇప్పటిదాకా ఎవ్వరు టచ్ కూడా చేయలేదు. ఫిజిక్స్, ఆస్ట్రానమీ సబ్జెక్ట్స్ లో 3 బాడీ ప్రాబ్లం గా పిలిచే ఒక కాంప్లెక్స్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసే కాన్సెప్ట్ మీద ఈ సిరీస్ తీశారు. అర్థం చేసుకోవడానికే 2-3 టైమ్స్ ఈ సిరీస్ చూడాల్సి వస్తుంది. కథ విషయానికి వస్తే, ఫ్లాష్ బ్యాక్ లో చైనాకు సంబంధించిన ఒక సైంటిస్ట్ స్పేస్ కి సిగ్నల్ పంపిస్తూ ఉంటుంది. ఆ క్రమంలో ఒక రోజు ఆ సిగ్నల్ స్పేస్ లో ఎక్కడో ఉన్న ఏలియన్ సివిలైజేషన్ కి వెళ్తుంది. కట్ చేస్తే కొంతమంది యంగ్ సైంటిస్ట్ ప్రెజెంట్ డే లో ఎర్త్ మీద జరుగుతున్న వింత వింత మార్పులకి, సంఘటనలకి, అలాగే ఏలియన్స్ కి ఒక మిస్టీరియస్ కనెక్షన్ ఉందని, ఎవరో కొంతమంది హ్యూమన్స్ సీక్రెట్ గా ఏలియన్స్ కి హెల్ప్ చేస్తున్నారని తెలుసుకుంటారు. ఆ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఒక వర్చువల్ గేమ్ ద్వారా క్లూస్ ని సంపాదించి అసలు ఏలియన్స్ మనల్ని ఎందుకు కాంటాక్ట్ అయ్యారు, వాళ్ళకి మన హెల్ప్ ఎందుకు కావాలి, ఏలియన్స్ కి వచ్చిన 3 బాడీ ప్రాబ్లం సమస్య ఏంటి, దానిని మన హ్యూమన్స్ సాల్వ్ చేశారా లేదా అనేది మిగతా స్టోరీ. ఈ షోలో స్టన్నింగ్ విజువల్స్, ముఖ్యంగా ఏలియన్స్ ప్రపంచం, వర్చువల్ రియాలిటీస్ భలే చూపిస్తారు. మెదడుకు పనిచెప్పే సైఫై సిరీస్ ని చూద్దాం, 3 బాడీ ప్రాబ్లం అంటే ఏంటి అనే క్యూరియాసిటీ ఉంటే కంపల్సరీ ఈ సిరీస్ మస్ట్ వాచ్. నంబర్ 4 అవతార్ ద లాస్ట్ ఎయిర్ బెండర్. పేరు పెద్దగా ఉన్నా కూడా ఇందులో హీరో ఒక బుడ్డోడు. స్టోరీ విషయానికి వస్తే, పంచభూతాలైన ఫైర్, ఎయిర్, ఎర్త్, వాటర్ ని బ్యాలెన్స్ లో ఉంచడానికి అవతార్స్ అనే వాళ్ళు పుడుతూ ఉంటారు. వీళ్ళకి ఈ 4 ఎలిమెంట్స్ ని కంట్రోల్ చేసే పవర్ ఉంటుంది. ప్రతి ఎలిమెంట్ కి ఒక్కో రాజు, రాజ్యం ఉంటాయి. 100 ఏళ్లకు ఒకసారి అవతార్ పుడుతూ ఉంటాడు. ఫైర్ నేషన్ యొక్క రాజు అవతార్ ని చంపి మొత్తం ఫైర్ ఎలిమెంట్ ఆధిపత్యం ఉండాలని, అవతార్ అయిన మన బుడ్డోడు ఆంగ్ ఎయిర్ నేషన్ లో ఉన్నాడని తెలుసుకొని మొత్తం ఎయిర్ నేషన్ ని నాశనం చేస్తాడు. ఇలా మొత్తం ప్రపంచాన్ని ఫైర్ నేషన్ వాళ్ళు అల్లకల్లోలం చేసి ప్రకృతి బ్యాలెన్స్ తప్పిపోయిన సమయంలో మన ఆంగ్ 100 years తర్వాత బ్రతికి బయటికి ఎలా వస్తాడు, తనకి అన్ని ఎలిమెంట్స్ ని బెండ్ చేసే శక్తి ఉంటుందా లేదా, అంత చిన్న బుడ్డోడు ఫైర్ నేషన్ ని ఎలా ఎదుర్కొంటాడనేది మిగతా స్టోరీ. ముఖ్యంగా ఎర్త్, ఎయిర్, వాటర్ ఎలిమెంట్స్ కి సంబంధించిన వరల్డ్స్ ని చాలా బ్యూటిఫుల్ గా బిల్డ్ చేసి ఒక ఫ్యాంటసికల్ వరల్డ్ లోకి అయితే మనల్ని తీసుకెళ్లిపోతాయి. నంబర్ 5 బాడీస్. ఒక మిస్టీరియస్ మర్డర్, టైం ట్రావెల్ కాన్సెప్ట్. ఈ రెండింటిని 3 డిఫరెంట్ టైమ్ లైన్స్ లో అద్భుతంగా చూపించే సైఫై క్రైమ్ థ్రిల్లర్ ఇది. 1890లో, 1940లో, 2023లో ఇలా 3 వేరు టైమ్స్ లో సేమ్ బాడీ సేమ్ లొకేషన్ లో కనిపిస్తుంది. అసలు ఒకే బాడీ ఎలా 3 డిఫరెంట్ టైమ్ లైన్స్ లో ఉంటది? ఈ 3 టైమ్ లైన్స్ లో ఈ బాడీని ఇన్వెస్టిగేట్ చేసే డిటెక్టివ్స్ ఎలాంటి మైండ్ బ్లోయింగ్ సీక్రెట్స్ ని తెలుసుకుంటారు, ఈ కేస్ ని సాల్వ్ చేస్తున్న టైంలో వాళ్ళ లైఫ్ ని టర్న్ చేసే ఇన్సిడెంట్స్ ఏంటి, ఒక టైమ్ లైన్ లో ఉన్న డిటెక్టివ్ తీసుకున్న డెసిషన్ ఇంకో టైమ్ లైన్ ని ఎలా మార్చేస్తాయి అనేది థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. ఈ సిరీస్ కాన్సెప్ట్ మైండ్ బెండింగ్ అయితే ఇందులో చూపించే ఆ 3 డిఫరెంట్ టైం పీరియడ్స్, ఆ వరల్డ్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా 1800s టైం పీరియడ్ అయితే స్టన్నింగ్ విజువల్స్ తో ఆకట్టుకుంటుంది. నా నెక్స్ట్ వీడియోలో 5 తెలుగు డబ్బుడ్ మస్ట్ వాచ్ వెబ్ సిరీస్ గురించి చెప్తాను. స్టే ట్యూన్డ్.